పాలమూరు ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గొల్లపల్లి రిజర్వాయర్ను అక్కడ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. గొల్లపల్లి రిజర్వాయర్కు పెట్టే డబ్బులతో కాలువలు తవ్వితే 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చని సూచించారు. అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని చిల్లర మాటలని మండిపడ్డారు. నాదర్గుల్ భూముల విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పేవన్నీ అబద్దాలేనని స్పష్టం చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో తప్పు జరిగిందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారంటున్న హరీష్ రావుతో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతులు చేస్తున్న 100 రోజుల రిలే నిరాహార దీక్ష నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు గారు ఈరోజు వారికి మద్దతు తెలుపబోతున్నారు. మనతో పాటు హరీష్ రావు గారు. సార్, ప్రధానంగా గొల్లపల్లి రిజర్వాయర్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడానికి కారణాలేంటి? ముఖ్యంగా ఆ ప్రాంత రైతులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లోనే నిరంజన్ రెడ్డి గారు గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి ఏదుల వట్టెం రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి ప్రాజెక్టుకు సప్లిమెంటేషన్ కోసం అక్కడ తూము పెట్టడం జరిగింది. సో దాని నుంచి కాలువ దవ్వితే హ్యాపీగా నీళ్లు పోతాయి. అంటే ఇప్పుడు ఏంటంటే గోడను ఆనుకొని గోడ కట్టినట్టు రిజర్వాయర్ని ఆనుకొని రిజర్వాయర్ కట్టడం అనేటువంటిది అవసరం లేనటువంటిది. పాలమూరు రంగారెడ్డిలో మేము 2 టీఎంసీలకు మోటార్లు, పంపులు, టన్నెళ్లు, రిజర్వాయర్లు అన్నీ పూర్తయిపోయినాయి. ఏమున్న కాలువలు దవ్వి రైతాంగానికి నీళ్లు అందించమంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ఇలా ఎండగట్టడానికి మరి అక్కడికి ప్రత్యక్షంగా వెళ్లి ఆ రైతులకు మద్దతు తెలపడానికి వెళ్తా ఉన్నాం. ఈదుల నుంచి వనపర్తి జిల్లాలోని చాలా మండలాలకు నీళ్లు సాగునీరు అందదు కాబట్టి గొల్లపల్లి దగ్గర రిజర్వాయర్ నిర్వహిస్తే దాదాపు 46,000 ఎకరాలకు నీరు పారుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. మీకు ఏదుల కింద ఎంత బారుతుందో గొల్లపల్లి కూడా అంతే బారుతుంది. దానివల్ల 1 ఎకరా తగ్గేది లేదు. కాలువలు తవ్వితే చాలు పంట పండేటువంటి అవకాశం ఉంది. పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టి పండబెట్టిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 4,000 కోట్లు ఖర్చు పెట్టి 7 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో కొత్త ఆయకట్టును తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు తెచ్చింది ఏముంది? 2.5 ఏళ్లలో కనీసం ఒక 50,000 ఎకరాలను కొత్త ఆయకట్టు తెచ్చిందా కాంగ్రెస్ పార్టీ? మీకు ఉన్న పనిని కట్టి నీళ్లు పెట్టిన పొయ్యోలే మేజర్ క్రిటికల్ వర్క్స్ అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసి పెట్టింది. ఏమున్నా ఇంత కాలువలు దవ్వి నీళ్లు ఇయ్యండి అయ్యా రైతుల కంటే అది చేత కాకుండా 2.5 సంవత్సరాల విలువైన సమయాన్ని వృధా చేసింది కాంగ్రెస్ పార్టీ. పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయన నిన్న స్పందించారు, సుదీర్ఘంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా రాజకీయ బురద జల్లే కార్యక్రమం తప్పితే బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పి ఆయన విమర్శించిన పరిస్థితిని అందిస్తారు. మంత్రి గారు తప్పించుకోవడానికి చాలా ఆయాసపడ్డాడు. ఆయన ముఖంలో ఫ్రస్ట్రేషను, ఆయన మాటల బూతులు అవన్నీ చూస్తే ఏమర్థమవుతుంది? సరుకు లేనోళ్లే ఫ్రస్ట్రేషన్కు దిగుతారు, విషయం లేనటువంటి వాళ్ళు బూతులు అందుకుంటారు. ఇవాళ ఆయన విషయంలో అదే కనబడ్డది. మేము సింపుల్గా సూటిగా అడుగుతా ఉన్నాం. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు? రాఘవ కన్స్ట్రక్షన్స్కు నోటీసులు ఇచ్చింది మేమే, రికవరీ పెట్టింది మేమే అన్నాడా క్రషర్ విషయంలో? మైనింగ్ మంత్రి ఏమన్నాడు అసెంబ్లీలో? రాఘవ కన్స్ట్రక్షన్కు విద్యుత్ మీటర్ల కొరత ఉండడం వల్ల డీజిల్ జనరేటర్ మీద నడుపుకున్నారని, పొల్యూషన్ అనుమతులు లేవు, వాళ్లకు అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేశారని చెప్పింది మీ మైనింగ్ మంత్రి. ఇప్పుడు 5 అధికారులు కలిపి అక్రమ మైనింగ్ చేస్తుంది రాఘవ అని నోటీస్ ఇచ్చింది. 5 అధికారులు చెప్పింది నిజమా? పొంగులేటి పేద నిజమా? లేదు అసెంబ్లీలో మైనింగ్ మంత్రి ముఖ్యమంత్రి చెప్పింది నిజమా? ఇది క్లారిఫై చేయి. హూ ఈజ్ కరెక్ట్? నీ ముఖ్యమంత్రి ఏమన్నాడు? ఇది బీఆర్ఎస్ బయట పెట్టలే, మా అధికారులే పోయి రాఘవ కన్స్ట్రక్షన్ తప్పు చేసిందని గుర్తుపెట్టింది మేమే, ముక్కుబిండి పైసలు కట్టించింది మేమే నీ ముఖ్యమంత్రి చెప్పిండు కదా అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పింది నిజమవుతుందా? ఈ బొంకులేటి ఈడ మాట్లాడినటువంటి మాటలు నిజమా? దాన్ని క్లారిఫై చేయి. ఇదే హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా గొల్లపల్లి రిజర్వాయర్ అసలు నిర్మించాల్సిన అవసరం లేదు. ఏదుల రిజర్వాయర్ నుంచి చాలా స్పష్టంగా వనపర్తి జిల్లాకంతా నీరు పారుతుంది అంటున్నారు. దాంతోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రాజుతో కరుణాకర్, 10 టీవీ, హైదరాబాద్.